హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి మార్చి 14, 15, 16, 17, 18 తేదీల్లో 6 అనే వ్యక్తి ద్వారా వామ్మో దిమ్మ తిరిగిపోయే నిజాలు ఒంటరిగా మాత్రమే చూడండి. వృషభ రాశి వారి గురించి జ్యోతిష్యులను సంప్రదించి మరీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది. ఊరికనే ఏది కూడా ఎవరికంటా పడదండి. ఈ యొక్క వృషభ రాశి వారు ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉండి ఉండొచ్చు. కానీ కొంతమంది మాత్రమే ఈ వీడియో చూడగలుగుతున్నారు అంటే వారికి అదృష్టం అనేది ఉంది కాబట్టి ఈ వీడియోని చూడగలుగుతున్నారు. కాబట్టి వచ్చే నష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలి, రాబోయే అదృష్టాలను ఎలా ఆహ్వానించాలి, మనకి కలిగే నష్టాల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మన జీవితం ఆనందకరంగా, స్మూత్గా, సంతోషంగా గడిచిపోతుంది. అలాగే ఈ ఆరనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది ఏంటి, తన దగ్గర మీరు స్త్రీనా పురుషుడా, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లుప్తంగా మీకోసం వివరించడం అయితే జరుగుతుంది. ఈశ్వరుని అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీకు కంటపడిందని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం అనేది పనికిరాదండి. చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై సంతోషి మాత అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వృషభ రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక మీరు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కష్టాన్ని నమ్ముకొని బ్రతికే మనుషులు. వీరి మీద ఎటువంటి ప్రేమ కానీ అనురాగాన్ని కానీ మంచి చెడు గురించి ఆలోచించేవారు కానీ ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పేవారు కానీ చాలా తక్కువ. కాబట్టి వీరు ఇండిపెండెంట్గా బ్రతకటాన్ని నేర్చుకొని మాకు మేమే ఏదైనా కానీ కష్టమైన, దుఃఖమైన, నష్టమైన అది మాకు మేమే చేసుకోవాలి అని అనుకొని వారి కాళ్ళ మీద వారే నిలదొక్కుని వారికంటూ ఒక పేరుని, ఒక మర్యాదను, సంఘంలో ఒక గుర్తింపును వారు చేసే వృత్తి యందు కష్టపడి అందులో ఒక స్థానాన్ని, ఒక బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తుల్లో ఈ రాశివారు ముందు స్థానంలో ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను వృషభం అంటే ఎద్దు. ఈ యొక్క వృషభ రాశి వారు ఎద్దు ఎంత కష్టపడుతుందో, తన భుజాల మీద ఎంత బరువు బాధ్యతలను మోస్తుందో, అలాగే ఎంత కష్టపడినా దానికి కొరడా దెబ్బలు తప్పవు అన్నట్లుగా వీరి యొక్క కుటుంబం కోసం ఎంత గొడ్డు చాకరీ చేస్తున్నా కూడా ఏదో ఒక మాటలు వీరిని అంటూనే ఉంటారు. కుటుంబ సభ్యులు అంటారు, బాగా తెలిసిన వారు అంటారు, రక్త సంబంధీకులు అంటారు, మంచికి పోతే చెడు అంటారు కదా. ఈ రోజుల్లో అసలు మంచి పనికి రాదు అని కూడా వీరి మనసుకి తెలిసినప్పటికీ కూడాను నా అనుకున్న వారికి అండగా నేను నిలబడాలి, నా అనుకున్న వారి కోసం నేను ఎంత కష్టమైనా కూడా పడవచ్చు, అది తప్పు కాదు అని చెప్పి ఒక నిర్ణయం మీద ఎప్పుడూ కూడా స్టిక్ అయిపోయి ఉంటారనమాట ఈ యొక్క వృషభ రాశి వారు. సరే గతం గతహ అని చెప్పి మర్చిపోదాం. అలాగే భవిష్యత్తు గురించి కూడా తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది వీరి జీవితంలో అనేది మాట్లాడుకుందాం. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఏదైతే మైండ్ సెట్ ఉందో ఆ మైండ్ సెట్ని ఎదుటివారు వాడుకుంటున్నారు. అది ఎవరు అనేది మీ మనస్సాక్షికే వదిలేస్తున్నా. ఎందుకు అంటే కనుక అది మీ యొక్క రక్త సంబంధికులు కావచ్చు, మీ కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు, మీ యొక్క బంధుమిత్రవర్గంలో ఉండేవారు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు ఒక జత బట్టలు తీయడానికైనా, లేకపోతే ఒక రూపాయి ఇవ్వడానికైనా, లేదా ఒక పూట ఇంటికి పిలిచి ఆకు వేసి భోజనం పెట్టడానికైనా ఎవరూ కూడా
ముందు వరుసలో ఉండరు. అంటే అంత హార్ట్ఫుల్ ప్రేమ అంటారు కదా, అంత ఆ గుండెల్లో ఆ లోతుల్లో నుంచి ఆ ప్రేమ, ఆ గౌరవం నా అనిపించడం అది ఎవరికీ కూడా మీ మీద ఉండదు. ఇది అవునా కాదా? అవును అయితే అవును అని, లేదా ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. కాదు మాకున్నారు అనుకుంటే కనుక అది మీ భార్య లేదంటే మీ భర్త. కాదు నేను బయట వాళ్ళ విషయంలో, రక్త సంబంధీకుల విషయంలో చెప్తున్నాను, అది బిడ్డల విషయంలో కాదు. ఆ విషయం కూడా గుర్తుంచుకోండి. ఈ మిగతా గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ విషయంలో చెప్తున్నాను. ఎస్ అక్క అని కామెంట్ చేయండి. కాదు అనుకుంటే నో అక్క అని కామెంట్ చేయండి. ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వృషభ రాశి వారు 100% ఉంటే 100% మెంబర్స్లో 100కు 100% అలా ఉండకపోవచ్చండి. కానీ 100లో 80% మంది ఈ బాధని అనుభవిస్తున్నారు. వీరు ఎప్పుడూ కూడా కష్టం నాకింత ఉంది, నేను ఇంత కష్టపడుతున్నానని బయటికి ఏది కూడా చెప్పుకోలేరు. అలాగే ఎక్కువ గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరికి తెలుసు, నా కష్టం ఎదుటివారికి నేను చెప్తే వాళ్ళేమైనా తీరుస్తారా, అరుస్తారా? అటువంటప్పుడు నా కష్టం నేను ఎందుకు చెప్పాలి వారికి అని వీరు మైండ్గా ఆలోచించుకొని, వీరు ఎదుటివారికి నాకు ఎంత ఉంది, అంతుంది, నేను ఎంత చేసుకున్నాను, ఎంత వస్తుంది, ఎంత పడుతున్నాను అని చెప్పి ఇలా ఈ పాయింట్లో చెప్తారనమాట. ఈ పాయింట్లో చెప్పడం వల్ల మాకు కొంచెం గౌరవ మర్యాదలు పెరుగుతాయని ఆలోచించుకొని ఈ పాయింట్లో చెప్తారు. ఇది కూడా అవును అయితే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. కాదు అయితే నో అక్క అని చెప్పి కామెంట్ చేయండి. ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకు అంటే కనుక వృషభ రాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడాను పెళ్ళైన తర్వాత వీరి యొక్క లైఫ్ అనేది చాలా వరకు కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటుందన్నమాట. ఎందుకంటే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వలన వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఇటు అమ్మాయిలను చూసుకున్న, అటు అబ్బాయిలను చూసుకున్న జీవిత భాగస్వామి వలన అదృష్టవంతులుగా మారడం పక్కా. మీరు మీ యొక్క చేసిన వృత్తి పట్ల కానీ, లేదంటే మీరు పడిన కష్టాల రీత్యా కానీ, మీరు ఎన్నో బాధలు, కష్టాలు, ఎన్నో మైండ్కి ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ కూడాను మీకు ఈ పరిస్థితుల వలన కొంత కోపం, కొంత ఆవేశం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ యొక్క పుట్టుక రీత్యా కూడా, అంటే వృషభ రాశి వారికి మామూలుగానే ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి కొంచెం కోపం ఎక్కువ. అలాగే వాయిస్, వీరి యొక్క గొంతు కూడా కొంచెం బిగ్గరగా ఉంటుందన్నమాట. అలాగే ఆడవారిని చూసుకున్నా కానీ, మగవారిని చూసుకున్నా వీరి శరీరం అనేది కొంచెం గట్టితనంగా ఉంటుందన్నమాట. కాబట్టి వీరిని చూసి ఎదుటివారు కొంచెం భయపడుతూ ఉంటారు. అంటే వీరి యొక్క మాట తీరు, అమ్మో వీరిని కదిలిస్తే కోపడతారేమో, వీరికి కోపం ఎక్కువ, వీరు కొంచెం ఆవేశం ఎక్కువ, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వీరి యొక్క జీవిత భాగస్వామికి మాత్రమే వీరి గురించి పూర్తిగా తెలుస్తుంది. వీరు ఎదుటివారి గురించి ఎంత ఆలోచిస్తున్నారు, నా అనుకున్న వారికి ఎంత విలువ ఇస్తున్నారు, నా అనుకున్న వారి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో, వారి కోసం ఎంత త్యాగం చేస్తున్నారో అని చెప్పి జీవిత భాగస్వామికి తెలుస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు ఆ లైఫ్ పార్ట్నర్ అన్న తర్వాత, భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు, చికాకులు, ఇబ్బందులు ప్రతి కుటుంబంలో ఉండేవే. అలాగే మీకు కూడా ఎన్నో మానసికమైనటువంటి సమస్యలు, ఇద్దరి మధ్య గొడవలు, చికాకులు అనేవి వస్తూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి తెగదింపుల వరకు కూడా వెళ్ళి మళ్ళీ నార్మల్ అయిపోయే రోజుల్లో కూడా మీరు బ్రతుకుతున్నారనమాట. అంటే అసలు ఇంకేం లేదు, చచ్చిపోదాం అనుకునే స్టేజ్కి కూడా మీరు వెళ్ళిపోయి మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకొని, లేదు ఎవరో ఒకళ్ళం సర్దుకుపోవాలి, ఎవరో ఒకళ్ళం ఓర్పు పట్టాలి, పిల్లలు ఉన్నారని చెప్పి మళ్ళీ యథాస్థితికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వృషభ రాశి వారికి కోపం ఎంత స్పీడ్గా వస్తుందో మళ్ళీ ఆ కోపం అంత ఇదిగా ఆవిరైపోతుందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా మంచిగా ఉంటుంది.
చాలా ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. వారు ఏదైనా కానీ ఒక మాట చెప్తే దాని వెనుక కొంచెం అర్థం ఉంటుంది. అలాగే దాని యొక్క ఏదైనా కానీ కొంత అనుభవంతో కూడి చెప్పుకున్న మాట అయి ఉంటుంది. కాబట్టి వీరికి సమాజంలో, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఒక పెద్ద మనిషి తరహాలో కూడా వీరిని ట్రీట్ చేస్తూ ఉంటారు జనం. అంటే వీరు వస్తే చాలు, వీరు నించుంటే చాలు, మాకు కొంచెం గౌరవం పెరుగుతుంది, మాకు కొంచెం మర్యాద పెరుగుతుందని చెప్పి ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించుకుంటూ ఉంటారనమాట. కాకపోతే వృషభ రాశి వారి జీవితంలో ఒకరి చేత ఎక్కువగా మోసగింపబడతారు. ఒకరి చేత ఎక్కువగా మోసగింపబడతారు అంటే వీరు అమాయకులు అవ్వడం వలన మోసగింపబడతారా, లేదా మీరు తెలిసే మోసగింపబడతారా అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మనం ఇది కూడా 100% చూసుకుంటే కొంత పోనీలే అని వదిలేసే మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా కూడా కష్టం అనేది ఎక్కువగా పడతారు. ఇప్పుడు ఇద్దరి మీద కలిపి వీరు ఏదన్నా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకుంటే వృషభ రాశి వారిది కష్టం ఎక్కువ ఉంటుంది, అవతల వారికి కష్టం తక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారి మూలంగా 100 రూపాయలు వస్తే ఆ 100 రూపాయల్లో 60 రూపాయలు పక్కవాడు తింటే 40 రూపాయలు వీరు తింటారు. కాబట్టి ఈ విషయం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే మీ మనసులో ఒకటే బాధ, నేను ఎంత కష్టపడుతున్నాను కదా, ఎంత చేస్తున్నాను కదా, నా దగ్గర రూపాయి నిలవటం లేదు, నాకంటూ వెనకేసుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక బాధతోటి ఎప్పుడు ఉంటారు. ఇక్కడ డబ్బు రూపాయి అనేది మీరు కష్టపడుతున్నప్పుడు మీరు 100 రూపాయలు పనిచేస్తే 100 రూపాయలు మీకే దక్కాలి, అది పక్కవారికి ఎందుకు పోవాలి అనేది ఒకటి అండర్లైన్ చేసుకోండి. రెండవది ఏంటంటే కనుక మీ యొక్క కష్టం మీ కుటుంబం కోసం మాత్రమే ఉపయోగపడాలి. వేరే వారి యొక్క కుటుంబ సంతోషం కోసం ఎందుకు ఉపయోగపడాలి, అది కూడా ఒక పాయింట్. ఎందుకంటే అవతల వారు మీ యొక్క కుటుంబ సంతోషం కోసం ఏమైనా కష్టపడుతున్నారా, లేదు కదా, మరి మీరెందుకు ఉపయోగపడాలి, ఇది రెండో పాయింట్. దీని గురించి కూడా ఆలోచించుకోవాలి. అలాగే జేబులో నుంచి 1 రూపాయి బయటికి తీస్తున్నప్పుడు ఈ డబ్బు నేను 100 రూపాయలు బయటికి తీశాను, 100 రూపాయలు నేను నా కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నానా, లేదా వేరే వారికి ఇస్తున్నానా, ఈ 100 రూపాయలు నాకు నా కుటుంబానికి ఎంత దక్కింది, వేరే వాళ్లకు ఎంత దక్కుతుంది, అసలు ఎందుకు దక్కుతుంది, వాళ్లకు ఎందుకు ఇవ్వాలి నేను, వాళ్ళు నాకు ఏమైనా ఇస్తున్నారా అనే పాయింట్ కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. దీన్ని బట్టి మీరు నెలకి ఒక 10,000 నేను తక్కువలో తక్కువ చెప్తున్నా. వృషభ రాశి వారికి సంపాదన కూడా ఎక్కువగానే ఉంటుంది, కానీ నిలవటం లేదు. ఈ యొక్క నిలవకపోవటం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఉదాహరణకి 10,000 రూపాయలు వచ్చాయి, 10,000 రూపాయల్లో ఎట్లా లేదనుకున్నా కానీ 8,000 రూపాయలు అయిపోతున్నాయి. సరే, 9,000 రూపాయలు అయిపోతున్నాయి, మీ దగ్గర 1,000 రూపాయలే మిగులుతున్నాయి. ఆ 1,000 రూపాయలు తీసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో వేసేసుకోవాలి. ఆ 1,000 రూపాయల కోసం మీకు ఇంకా ఖర్చులు ఎదురు చూస్తాయి. ఇంట్లో వారు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడుగుతారు, లేదా బయట ఫ్రెండ్స్ ఇది అడుగుతారు, లేదా ఇంకొకరు ఇంకోటి అడుగుతారు. ఆ 1,000 రూపాయలు మాత్రం నేను తీయను అని చెప్పి మీరు మనసుని నిగ్రహంగా ఉంచుకొని ఆ 1,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసేసుకోవాలి. ఇలా 1 సంవత్సరం వేసుకుంటే 12,000 రూపాయలు అవుతాయి. ఇలా మీ యొక్క పొదుపు అనేది రేపు మీ వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒకరి కింద చెయ్యి చాపకుండా మీకోసం ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని అయితే ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఇక ఈ అనే వ్యక్తి మీకు దిమ్మదిరిగిపోయే నిజాలు. ఇప్పుడు నిజంగా ఒంటరిగా కూర్చుని ఈ వీడియో వినండి. ఎవరూ చుట్టుప్రక్కల లేకుండా, ఎటువంటి శబ్దాలు మీ యొక్క చెవిన పడకుండా ఒక గదిలో మాత్రమే ఒంటరిగా కూర్చొని నేను చెప్పే ఈ మాటలు వినండి. ఎందుకంటే ఈ యొక్క అనే అక్షరం ఉన్న వ్యక్తి ఒక స్త్రీ, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు, మీకు రక్త సంబంధం అయితే కాదు. మరి ఈ వ్యక్తి వలన మీకు నష్టమా లాభమా అంటే కనుక ఈ వ్యక్తి వలన మీకు నష్టం తప్పితే మీకు లాభం ఉండదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఎందుకు నష్టం జరుగుతుంది అన్న విషయానికి వస్తే, ఈ వ్యక్తి
చాలా స్వార్థపరురాలు. వారి యొక్క స్వార్థం కోసం, వారి జరిపించుకోవడం కోసం, వారి యొక్క విలువ అనేది సమాజంలో వారి యొక్క కుటుంబ సభ్యుల పట్ల పెరగడం కోసం మిమ్మల్ని ఒక అస్త్రంలాగా వాడుకుంటున్నారు. అలాగే మీ చేత డబ్బుని ఏ విధంగానైనా ఒక సెంటిమెంట్ దెబ్బ కొట్టి ఆ సెంటిమెంట్ని వర్కౌట్ చేసుకొని మీ నుంచి డబ్బుని ఎలాగైనా గుంజాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అలాగే మిమ్మల్ని పొగిడి మునక్కాయ చెట్టు ఎక్కిస్తారు అంటారు చూసారా, అలా మునగ చెట్టు ఎక్కించి ఎక్కించి మీకు ఒక వీక్నెస్ ఉందండి. పొగిడితే మాత్రం ఖచ్చితంగా మీరు పడిపోతారు. అదేంటక్క మమ్మల్ని ఎలా అంటున్నారని చెప్పి మీరు కోపం తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా కానీ మనలో ఉండే వీక్నెస్ని మనం అంగీకరించాలి. కాబట్టి మీరు ఇది ఒప్పుకోవాలి. ఈ విషయం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎదుటివారు ఎందుకు పొగుడుతారు? ఎప్పుడైనా కానీ మన నుంచి ఏదైనా ఆశించడానికే పొగుడుతారు. మన నుంచి ఏదన్నా కోరుకోవడానికే పొగుడుతారు. మన నుంచి ఏదైనా లాభం ఉంటేనే పొగుడుతారు. మరి ఆ లాభం కోసమే పొగుడుతున్నారని మీరు అంచనా వేసుకొని మీరు అవతల వారికి ₹1 పోకుండా ఎంతవరకు గట్టిగా ఉండగలుగుతారో అంతవరకు ఉన్నంత వరకు మీకు ఈ అనే వ్యక్తి ద్వారా ఎటువంటి నష్టం జరగదు. లేదు పోనీలే, ఏముందులే, చేద్దాంలే, చూద్దాంలే అని ఎక్కడైనా కానీ కాస్తంత జాలి, కాస్తంత దయ, కొంచెం వీక్నెస్ అనేది చూపించారో ఇక పూర్తిగా అవుట్ అన్నమాట. మీ దగ్గర కనీసం 10 పైసలతో సహా గుంజేటటువంటి రకాలు ఈ అనే వ్యక్తి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సరే గుంజినా కానీ అవతలి వ్యక్తి మీకు గౌరవాన్ని ఇస్తారా, మీకు మర్యాదను ఇస్తారా అంటే అవసరాలు తీరేంత వరకు ప్రధాని మోదీకి ఇచ్చినంత గౌరవం ఇస్తారు. మిమ్మల్ని చాలా వరకు కూడా పట్టుపరుపుల మీద కూర్చోబెడతారు. కానీ ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో, అవసరం తీరిపోయిన తర్వాత మీతో పలకడానికి కూడా ఇష్టపడరు. అలా మీకు ఆ వ్యక్తి ద్వారా చాలా రకాలైనటువంటి అనుభవాలు కూడా గతంలో కూడా జరిగాయి. మీరు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు మీకు సహాయం చేయలేదు, చేయూతను కూడా అందించలేదు. గతంలో వారు సహాయం పొందినా కూడా అవన్నీ మర్చిపోయి వారి స్వార్థాన్ని వారు చూసుకున్నారు. అటువంటి వ్యక్తులకు ఒక్కటే మాట, మీరు 10 సార్లు సహాయం చేస్తే అవతల వ్యక్తి నుంచి 4 సార్లైనా సహాయం అందాలి. అది అందినప్పుడు మీరు 100 సార్లు చేస్తే మీరు ఎంతవరకు తెలివైన వారు అనేది ఆలోచించుకోండి. మీరు అప్పుడైనా మనసులో అనుకుంటారు, సరే పోనీలే, ఎవరి పాపం వారిదే, ఎవరి పుణ్యం వారిదే, నాకు చేస్తే నాకే కదా, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు, నాకు బాధ్యత ప్రకారం నేను చేసేసి పక్కకు వచ్చేస్తాను అని చెప్పి అనుకుంటే అది అన్ని విషయాల్లో సరైనది కాదు. ఎందుకంటే ఇలా అనుకుంటారు వాళ్ళు ముందుగానే గ్రహించి ఇదే మీ వీక్నెస్ అని గ్రహించి వారు ఆటలాడే అవకాశం ఉంది. కాబట్టి తెలివిగా ముందుగానే తెలుసుకొని తప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. తెలుసుకోకపోతే చాలా వరకు కూడా మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ అనే వ్యక్తి ఎలాంటి వాళ్ళు అంటే కనుక ఒక గుంటకాడ నక్క తెలివితేటలు అన్నమాట. అంటే మనకి ఈ చిన్న కథ ఉంటుంది చూసారా, సింహము నక్క. ఆ కథలో నక్క సింహాన్ని బావి దగ్గరికి తీసుకువెళ్ళి అదిగో నీకంటే పెద్ద సింహం బావిలో ఉంది అని చెప్తే ఆ సింహం బావిలోకి తొంగి చూసి అది వేరే సింహం అనుకొని తన నీడను తానే చూసుకొని అది అరిస్తే ఇది కూడా అరుస్తుంది అని చెప్పి దాన్ని చంపడానికి బావిలోకి దూకి చచ్చిపోతుంది. అంత అమాయకంగా ఆ యొక్క అడవికి మృగరాజైన సింహమే ఆ నక్కజిత్తుల మాటల్లో పడిపోతుంది. అటువంటిది మనం ఎంత చెప్పండి. కాబట్టి ఈ ఒక్క నక్కజిత్తుల వేషాలు వేసే ఈ వ్యక్తి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా వరకు కూడా మీరు నష్టపోయే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ధనలక్ష్మి మన దగ్గరికి వచ్చింది అంటే అది మనం నిలుపుకోవాలి. లక్ష్మిని మనం ఎంత గట్టిగా పట్టుకుంటే మనకి అంత ఎక్కువ సంపాదన వస్తుంది. లక్ష్మిని మనం ఎంత జాగ్రత్త చేసుకుంటే, లక్ష్మీదేవిని మనం ఎంతగా పూజించుకుంటే మన దగ్గర అంతగా ఇష్టపడుతుందన్నమాట. ఉండడానికి కాదు అని చెప్పి మనం జేబులో నుంచి డబ్బులు తీసి ఇదిగో అదిగో
ఇస్తున్నా అని చెప్పి వేరే వారి యొక్క గొప్పల కోసం ఆ డబ్బు తీస్తూ ఉంటే లక్ష్మీదేవి కనిపిస్తుందంట. ఎంత నిర్లక్ష్యంగా వీరు ఉన్నారు, వీరు నా పట్ల నేను ఎందుకు వీరి దగ్గర ఉండాలి అని చెప్పేసి, కాబట్టి అంత తెచ్చుకోకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నా. అలాగే మీరు ముఖ్యంగా గుర్తుంచుకొని ప్రతి శనివారం కూడా మీకు నరదిష్టి చాలా ఎక్కువ కాబట్టి ఈ యొక్క నరదిష్టిని మీరు గుర్తుంచుకొని ప్రతి ఆదివారం కుదరకపోతే నెలలో ఒక ఆదివారమైనా ఎర్రనీళ్ళు తిప్పేసుకోండి. అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాలను సమర్పించి స్వామివారిని దర్శించుకోండి. అలాగే మీరు నవగ్రహాలలో శనిగ్రహం దగ్గరికి వెళ్ళి శనిగ్రహానికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతోటి దీపం వెలిగించి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూను నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఈ యొక్క శనివారం పూట ఎవరికైనా చెప్పులను దానం చేయండి. గోమాతకు సేవ చేసుకోండి, గోమాతకు పూజ చేసుకోండి, గోమాతకు ఆహారాన్ని తినిపించండి. అలాగే బ్రాహ్మణుడికి కేజీ పావు నల్ల మినువులు అంటే పొట్టున్న మినువులను దానంగా ఇవ్వండి. ఇలా ఇవ్వటం వలన మీ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మీరు పడుతున్న కష్టాల నుంచి చాలా వరకు కూడా బయటపడతారు. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన, ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపారాధన, కనకదార స్తోత్రం పఠించడం వల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పనులు చేసుకోండి. ఈ 4 రోజుల్లో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ ఖర్చుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు అయితే చేయండి. అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వృత్తి వ్యాపార పట్ల అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు నిమ్మకాయతోటి దిష్టి తీసేసుకుంటూ ఉండండి. వ్యాపార స్థలం దగ్గర కూడా దిష్టి తీసేయండి. సాంబ్రాణి ధూపాన్ని చూపించండి. అర్థమైంది కదండి. వృషభ రాశి వారికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ సంతోషి మాత ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.